అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షన్‌లకు సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ముందుగా జాతీయ పెన్షనర్స్ డే సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా హ్యాపీ పెన్షనర్స్ డే మన ఛానల్ తరపున తెలియజేస్తున్నాను. ఇక విషయంలోకి వెళ్తే రిటైర్డ్ హార్ట్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పెన్షనర్ల ఆవేదన. పెన్షన్ బహుమానం కాదు, గతంలో అందించిన సేవలకే ఈ పెన్షన్ చెల్లింపు. జనవరి వస్తే పెండింగ్లో 5 డిఏలు. ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లు పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ల డిమాండ్. ఈ విధంగా పెన్షన్ అనేది ఒక బహుమానం కాదు, యజమాని దయపై ఆధారపడిన విషయం కాదు, లేదా ఎక్స్‌గ్రేషియో చెల్లింపు కాదు. ఇది గతంలో అందించిన సేవలకు చెల్లింపు. సామాజిక ఆర్థిక న్యాయం అందించే సామాజిక సంక్షేమ చర్య అని 1982 డిసెంబర్ 17న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అదేవిధంగా పెన్షనర్ల గౌరవం, సమాజంలో గుర్తింపు కోసం సంవత్సరాలుగా పోరాడిన డిఎస్ నకారాను కృతజ్ఞతతో స్మరించుకోవడానికి ప్రతి ఏటా డిసెంబర్ 17న భారతదేశంలో జాతీయ పెన్షనర్ డే అయితే జరుపుకుంటున్నారు. మరి పెన్షన్లకు సంబంధించిన వివిధ సమస్యలు ఇక్కడ ఒక్కసారి కూలంకషంగా పరిశీలిద్దాం. హెల్త్ కార్డ్స్పై ఎడతెగని పోరాటం. వృద్ధాప్యంలో తరచూ అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడంతో మరి క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందించాలని ఏళ్ల తరబడి ప్రభుత్వాలపై పోరాటం చేస్తున్నా మరి ప్రభుత్వాలు ఇంతవరకు క్యాష్లెస్ వైద్య సేవలు అందించడానికి కార్డులు అయితే అందించలేదు. ఇదొక పెన్షన్ల పట్ల చేసినటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి అన్యాయమని చెప్పుకోవచ్చు. దాదాపు 40 ఏళ్ల పాటు సర్వీస్ చేసి రిటైర్డ్ అయ్యాక ఆర్థిక భరోసాగా అందాల్సిన ప్రయోజనాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్తున్నారు. పెన్షన్ దయతో ఇచ్చేది కాదు. మరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు సమస్యలపై ప్రభుత్వం చర్చించాలి. ఇంకా పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన మంత్రివర్గ కమిటీ పెన్షనర్ల సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలి. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలి. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది అంటూ ఇక్కడ పెన్షనర్ సలహాదారుడు అయితే ఇక్కడ వాపోతున్నారు. అదేవిధంగా ప్రభుత్వం పెన్షనర్ల పట్ల చిన్న చూపు చూస్తోంది. ప్రధానమైన న్యాయమైన సమస్యలు పరిష్కరించకుండా కావాలని జాప్యం చేస్తోంది. ఎన్నికల ముందు 6 నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి సంవత్సరమైనా పట్టించుకోవడం లేదని ఇంకొక సంఘ బాధ్యులు అయితే తెలియజేస్తున్నారు. తర్వాత రాష్ట్రంలో దాదాపు లక్షలాది మంది పెన్షనర్లు అయితే మరి ఇబ్బందులు పెట్టడం సరికాదు. వృద్ధాప్యంలో ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసం? ప్రభుత్వాలకి చేసిన సేవలకు గుర్తింపుగా మరి గౌరవంగా పెన్షన్ ఇవ్వాలి. పీఆర్సీని వెంటనే ప్రకటించాలి. 12 ఏళ్లకే పూర్తి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ పెన్షనర్ల సంఘం డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా మరి పెన్షనర్ల ప్రధాన డిమాండ్లు చూస్తే 2023లో ఇవ్వాల్సిన పీఆర్సీ ఇప్పటికీ ఇవ్వలేదు. వెంటనే ప్రకటించి 2023 జూన్ మాసం నుంచి అమలు చేయాలి. 5 డిఏలు ఇవ్వాల్సి ఉండగా 1 డిఏ ఇచ్చారు. జనవరిలో మరో డిఏ ఇవ్వాల్సి ఉంది. పెండింగ్ డిఏలకు 5 చేరుకోవడంతో మొత్తం వెంటనే ఇవ్వాలి. మెడికల్ రియంబర్స్మెంట్తో పాటు పెండింగ్ బిల్లును 3 నెలల్లో మంజూరు చేయాలి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. 398 నియామకమైన ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్ చెల్లించి వీరికి పూర్తి పెన్షన్ ఇవ్వాలి. ఏపీ, కేరళ, కర్ణాటక సీనియర్ సిటిజన్లకు ఆర్టీసీ బస్సు ప్రయాణంలో 25% రాయితీ కల్పిస్తున్నట్టుగా తెలంగాణలో కూడా కల్పించాలి. రిటైర్ అయ్యాక స్వస్థలాల్లో నివాసం ఉంటారు కాబట్టి ఏదేది చిన్న అవసరం వచ్చినా, ఇతర సమస్యలు తలెత్తినా సుదూర ప్రాంతాలకు వెళ్ళడం వృద్ధాప్యంలో ఇబ్బందికరం కాబట్టి పెన్షనర్స్ డైరెక్టరేట్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ కోరుతున్నారు. సరే, ఏది ఏమైనా పెన్షనర్ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం సహకరించి వారి పట్ల సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని పెన్షనర్స్ డే సందర్భంగా ప్రభుత్వం ఈరోజు మరి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ వారంలో చర్చించి అన్ని నిర్ణయాలు సానుకూలమైన ఆర్థికేతర సమస్యలన్నీ పరిష్కరిస్తారని చెప్పి ఆశిద్దాం. మరొకసారి జాతీయ పెన్షనర్స్ డే సందర్భంగా పెన్షనర్లందరికీ కూడా హ్యాపీ పెన్షనర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.